ఇప్పుడు మీకు మంచి వ్యూ చూపిస్తాను, ఎంత బాగుంటుందో చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వ్యూ వచ్చే లోపలైనా సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు మీరు. చూసారా ఆ వ్యూ ఎంత బాగుందో? నాకైతే పిచ్చగా నచ్చేసింది. అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసి ఉంటారు ఈ వీడియోలో ఏమేమి ఉండబోతున్నాయో. ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా నేను కవర్ చేయబోతున్నాను. కోవలం బీచ్, శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అజ్మలా శివ టెంపుల్ అండ్ ఇంకా ఏమేమి చేసాం అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. అయితే మీరు నా ఛానల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్నట్టయితే ఈ వీడియో వచ్చేసి మనకి లాస్ట్ 2 డేస్లో ఉన్న సౌత్ ఇండియన్స్ టెంపుల్ ట్రిప్లో భాగం అనమాట. నేను తమిళనాడు అండ్ కేరళలో సౌత్ ప్లేస్లో ఉన్న టెంపుల్స్ని కవర్ చేశాను. ఆ వీడియోస్ అన్ని కూడా నేను ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని పెడతాను, ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చక్కగా ఫాలో అయిపోయింది మొత్తం అన్ని వీడియోస్. అయితే మేము మధురై నుంచి యాన్ హాలిడేస్ కేరళ అనే వాళ్ళ దగ్గర ప్యాకేజ్ అయితే మాట్లాడుకొని ఈ 4 డేస్ కూడా తిరిగామన్నమాట. సో డే 4 వచ్చేసి మేము కన్యాకుమారి నుంచి కేరళ ఎంటర్ అయిపోయి అక్కడ బ్యాక్ వాటర్స్ లో మంచి బోట్ రైడ్ తీసుకొని అది కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి నెక్స్ట్ మేము అజ్మలా శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ స్టాచ్యూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అలా బాగా ఫేమస్ అనమాట. సో ఆ ప్లేస్ కి వచ్చేసాము. అక్కడ కొత్తగా కేవ్ టెంపుల్ అని చెప్పేసి కూడా ఒకటి ఓపెన్ చేశారు. సరే ఇది ఫస్ట్ చూసుకుని ఆ తర్వాత స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే ఎంటర్ అయిపోయాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. లోపలికి వీడియోస్ నాట్ అలౌడ్, అందుకే డీటెయిల్స్ కోసం నేను బయట అయితే కొన్ని వీడియోస్ తీసాను. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. ఫోన్స్ అయితే స్టార్టింగ్ లోనే కలెక్ట్ చేసుకుంటారు. లోపలికి వెళ్తే మొత్తం గుహలా ఉంటది, గుహలోకి వెళ్ళినట్టు ఉంటది. మొత్తం చీకటిగా ఉంటది. అక్కడక్కడ ఎక్కడైతే మనకి శిల్పాలు ఉన్నాయో అక్కడ మాత్రమే లైట్స్ వేసి ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది కొత్తగా ఓపెన్ చేశారనమాట. సో వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మనకు డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. అక్కడే అజ్మలా శివ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ అజ్మలా శివ టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ అయితే ఆ టైంలో క్లోజ్ ఉంది. స్టాచ్యూ అయితే అసలు చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. అసలు ఒక డ్రోన్ షాట్ తీస్తే ఎంత బాగుంటుంది అంటే, ఒక పక్క బీచ్ ఉంటుంది, ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంది. మా మమ్మీ చూడండి ఎలా దండం పెట్టేసుకుంటుందో. ఫోటోలకైతే కొదవలేదు, జనాలు అసలు ఎక్కడ ఆగట్లేదు అనమాట. ఫోటోలు వీడియోలు ఒకరి తర్వాత ఒకరు అలా తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడైతే కొంచెంసేపు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చాము. మనకి పైనుంచి అయితే మంచిగా అజ్మలా బీచ్ అయితే కనిపిస్తుంది. ఇంకెలాగో మళ్ళీ కోవలం బీచ్కి వెళ్తాం కదా, ఇక్కడ దిగడం ఎందుకని మేము దిగకుండా పైనుంచే మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఎంత కలర్ఫుల్ గా వచ్చాయో వీడియోస్. ఆ రోజు అయితే కొంచెం మధ్యాహ్నం కదా, నాకు అంత అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగా వచ్చాయో, క్లారిటీ అంతా అనిపించింది. సో ఈ కేవ్ టెంపుల్ అసలు మిస్ అవ్వకండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే మేము కోవలం అయితే స్టార్ట్ అయిపోయాము. అయితే ఇంకెలాగో కోవలం దగ్గర వరకు వచ్చాము. లంచ్ లేట్ అయిపోయింది. సరే చేద్దామని చెప్పేసి అక్కడ ఫేమస్ రెస్టారెంట్ టేస్ట్ ఆఫ్ కేరళ అని ఉంది. సరే ఇక్కడికి వెళ్దామని వెళ్ళి ట్రై చేసాం. అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఎంత వర్స్ట్ గా ఉంది తెలుసా. యాక్చువల్లీ నేను ఆ రోజు తినలేదు, ఎందుకంటే కార్తీక మాసంలో వెళ్ళాను కదా, నేను తిన్న. మా ఫ్రెండ్ మా మమ్మీ ట్రై చేశారు, అస్సలు చాలా వర్స్ట్గా ఉంది. ఇది అసలు బిర్యానీయే కాదు, మళ్ళీ ఎంత కాస్ట్ అనుకుంటున్నారు రెస్టారెంట్. సరే అండి, డిసప్పాయింట్మెంట్తో ఇంకొచ్చేసాం అనమాట రూమ్కి. యాక్చువల్లీ కోవలంలో మంచి రిసార్ట్ తీసుకుందాము, మంచి బీచ్ సైడ్ రిసార్ట్ అది ఇది అనుకున్నాం. కానీ ఏమైందంటే మేము మార్నింగ్ బోటింగ్కి వెళ్ళాం కదా, అక్కడ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసాం బోటింగ్కి. సో బడ్జెట్ అటు వెళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పి మళ్ళీ నార్మల్ రూమ్ తీసేసుకొని అలా బడ్జెట్ బ్యాలెన్స్ చేస్తాం అనమాట. ఇట్రా మమ్మీ, ఇట్రా నా పక్కకి రా, వెలుగు వస్తుంది మంచిగా. ఇంకా టిప్ టాప్గా రెడీ అయిపోయి సన్సెట్ టైంకి కోవలం బీచ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ కోవలం బీచ్ సైడ్ చాలా రిసార్ట్స్ టైప్లో ఉంటాయన్నమాట. చాలా రివ్యూలు అవి ఇవి చూసాము. మొత్తం అన్ని 3500 అబో ఉన్నాయి ఒక బెడ్రూమ్కి. సర్లే ఎన్నెన్నో అనుకుంటామని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే అలా నడుచుకుంటూ వైబ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. కోవలం బీచ్ బాగుంది యాక్చువల్లీ. జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఈ వీకెండ్ వస్తే చాలు ఈ బీచ్లు గుట్లు బొట్లు ఏవి వదలరు అనమాట. సో మా వాడైతే మళ్ళీ డ్రోన్ ఎగరేద్దామని చెప్పి కూర్చున్నాడు. సో ఈ సెటప్ అంతా చేసుకోవడమే చాలా టైం పట్టిద్ది. నేనైతే జస్ట్ ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే అటు ఇటు చూసే లోపల సూర్యుడు అలా కింద దిగిపోతాడు కాబట్టి ఆ లోపల నేను ఎంజాయ్ చేయాలి, వీడియో తీయాలి, అక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్నీ చూడాలి. సో అదో పెద్ద టాస్క్ ఉంది కాబట్టి అదైతే నేను పట్టించుకోకుండా నెక్స్ట్ నా పనులేవో నేను చూసుకుంటా ఉన్నాను. చూసారా మెట్లు ఎక్కొచ్చే లోపల సూర్యుడు జంపు. మొత్తానికైతే మా వాడు డ్రోన్ ఎగరగలిగాడు. సో మీకు ఒక ఐడియా వస్తుందని ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. అందులో ఎక్కువ కవర్ చేయలేదు, కానీ టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ సన్సెట్ టైంకి అయితే డ్రోన్ పైకి ఎగరేసాము. బాగుంది. ఇక్కడ సన్సెట్ అయితే పక్కా చూడాల్సిందే. ఆరాంగా రిలాక్స్డ్ గా మంచిగా టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి స్పాట్, మంచి బీచ్. సో ఇందాక చూపించిన పోర్షన్ వచ్చేసి కోవలం బీచ్ అంటారు, దాని పక్కకే ఆనుకుని ఉన్నది హవా బీచ్ అంటారు అనమాట. రెండు పక్క పక్కనే ఉంటాయి. అక్కడ ఏంటంటే మనం లైట్ హౌస్ వ్యూ అయితే కనిపిస్తుంది మంచిగా. యాక్చువల్ ఆ లైట్ హౌస్ ఎక్కచ్చంట మంచిగా, కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి అది ఒకటి మిస్ అయిపోయాము. నెక్స్ట్ టైం పక్కా కవర్ చేసుకోవాలి. నా దగ్గర క్యాజువల్ వేర్ ఒకటి ఉంది, అది వేసుకొద్దాం అనుకున్నా, కానీ కింద అంతా బ్రౌన్ కలర్ ఉంటుంది. ఆ ఫొటోస్ మంచిగా వస్తాయో రావో అందుకని చెప్పి గౌన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇది వేసేసా.
మా మమ్మీ అయితే చాలా ఎంజాయ్ చేసింది యాక్చువల్లీ. పేరెంట్స్ని పక్కా తీసుకురావాలి అబ్బాయి ఇలాంటి ప్లేసెస్కి. టెంపుల్స్ తిప్పాలి, వాళ్ళు టెంపుల్స్ అయితేనే ఫస్ట్ వస్తారు. కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా వస్తేనే వాళ్ళలో ఉన్న చిన్నపిల్లలు కూడా బయటకు వస్తారు. సో మా మమ్మీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది, నేను అంతా గమనించాను. బీచ్ అంటే ఇంకా ఫిషే కదా, సో అక్కడ అన్నీ ఎలా ఉంటాయంటే స్టాల్స్ ఉంటాయి అనమాట. ఇట్లా ఫ్రెష్ అన్నీ పెట్టి అన్ని వెరైటీస్ పెట్టి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే అది వండేసి ఇస్తాము, లేకపోతే ఫ్రై చేసి ఇస్తామని చెప్పేసి రేట్లు పెడతారు. రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏంటంటే వైబ్ కోసం, అది ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం చాలామంది ట్రై చేస్తారు. నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట నాన్ వెజిటేరియన్స్కి. సో వాళ్ళైతే ట్రై చేస్తూ ఉంటారు. సో ఇంకా మా క్యాబ్ పర్సన్ అయితే ఇక్కడ వద్దులే, నేను వేరే ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పేసి వేరే దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇది పోర్ట్ ఏరియా దగ్గర ఉంటాయి అనమాట, చాలా షాపులు ఉంటాయి. సో వీళ్ళకి తెలిసిన షాప్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉన్నాయి అండ్ నార్మల్గా కూడా ఉన్నాయి. మనం చెప్పేస్తే అదే ఏ ఫిష్ ఏంటి అన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, సో వాళ్ళు దాన్ని తవా ఫ్రై కానీ లేదంటే గ్రిల్ కానీ లేదంటే కర్రీ కానీ చేస్తారు. సో అక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, అన్నీ కూడా మామూలుగా వెళ్ళి చూసాము. కాస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. మీరు ముందే డీటెయిల్గా కాస్ట్ గురించి మాట్లాడేసుకొని వెళ్ళడం బెస్ట్. తర్వాత వాళ్ళు మళ్ళీ కొంతమంది ఎలా అంటే జస్ట్ ఫిష్ కాస్టే వేస్తాము, ప్రిపరేషన్ కాస్ట్ ఏమి వేయము, ఇది డిస్కౌంట్ అయ్యి అని స్టార్టింగ్లో చెప్తారు, కానీ తర్వాత మళ్ళీ మార్చేస్తారు. మా వాళ్ళు కూడా అలాగే మార్చేశారనమాట. సో సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళతో గొడవ ఎందుకు, రాని భాషలో మనం ఎంత తెలుగులో అంటే మాత్రం వాళ్ళకి అర్థమైపోయిద్దా ఏంటి, వాళ్ళ భాషలో ఎలాగో మనం చెప్పలేము. ఈ చేపల పేర్లు అడగండి, నాకు గుర్తు లేదని గుర్తు కూడా ఉండదు. ఒకటేమో చేపని ఇలా గ్రిల్లా చేసేసి కాల్చారు, ఇంకోటి వచ్చేసి డీప్ ఫ్రై చేశారు అండ్ ఫ్రాన్స్ కూడా కొన్ని ఆర్డర్ చేశారు. సారీ ఫ్రాన్సో కాదు, ఇట్స్ ప్రాన్స్ అనుకుంటున్నాను. సో అదైతే ఆర్డర్ చేసుకున్నారు. నేను వచ్చేసి మంది వెజిటేరియన్, అక్కడ వెజ్ ఏమీ లేదు. సో ఈ నాన్ వెజ్తో తినడానికి వాళ్ళ దగ్గర పరోటా, పుట్టు అండ్ అప్పం ఉంటాయన్నమాట. సో వాటికి ఏదైనా కర్రీ నా మొహన్ కొట్టనరా అంటే ఆనియన్ కర్రీ ఉంది తింటారంటే సరే ఏదో ఒకటి అని చెప్పేసి ఇక పొద్దున్నుంచి నేనేం తినలేదు. మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళు చికెన్ బిర్యానీ తిన్నారా, అక్కడ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎందుకు ట్రై చేయడం అని తినలేదు. బయట స్ట్రీట్ ఫుడ్ తినడం అవ్వలేదు. పరోటా ఫ్రెండ్స్, ఆనియన్ కర్రీ అంట ఫ్రెండ్స్. ఈ అష్ట దిగ్బంధనాన్ని నేను ఆపలేకపోతున్నా. మ్యాగ్నెట్ ఇలా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, ప్లేట్ అయితే వెళ్తే అటు, నేను తినలేకపోతున్నాను. మన బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి చెప్పండి. మన బతుకులు ఇంతే. ఉల్లిపాయ కూర, పరోటా, రోజెస్, నాకు గుడ్. మొత్తానికి ఆ రోజు అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంటికి వచ్చేసి నిద్రపోయి పొద్దున్నే లేచిపోయి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకి తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇక్కడికి మనం ఎంట్రీ అవ్వాలంటే ఫోన్స్ నాట్ అలౌడ్. జెంట్స్ వచ్చేసి కింద పంచి కట్టుకొని పైన షర్ట్ తీసేసి కండువా టైప్లో ఆ టైప్లో వేసుకోవాలి. అండ్ లేడీస్ వచ్చేసి పక్కాగా శారీ వేసుకోవాలి, లేకపోతే హాఫ్ శారీ, లేకపోతే డ్రెస్సెస్ వేసుకున్నారనుకోండి పక్కా వాళ్ళని ఒక పంచ కొనుక్కొని డ్రెస్ మీదనే మనం పంచ అయితే కట్టుకోవాలి. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కొంతమంది లేడీస్ అలానే కట్టుకొని ఉన్నారు. అంతలోగా ఈ భయ్య వచ్చి వెళ్ళిపో అని అన్నారు, వీడియో తీయొద్దు అని అన్నారు. అదేంటి అనుకున్నా, యాక్చువల్లీ నేను ఫోన్లో తీయట్లేదు, DJI Osmo Pocket 3లో తీస్తున్నాను. ఆయన అదేమనుకున్నారో ఏ డివైస్ అనుకున్నారో తెలియదు కానీ వద్దు తీయకూడదు ఇక్కడ అని అన్నారు. సరే అని చెప్పేసి కొంచెం దూరంగా వచ్చి తీస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది, 5 days ట్రావెల్ కదా. సో కొన్ని వీడియోస్ నా ఫోన్ iPhone 13 అనమాట, అందులో తీసాను. అండ్ కొన్ని వీడియోస్ Osmo Pocketలో తీసాను. మాదైతే దర్శనం అయిపోయి వచ్చేసాం. సో యాక్చువల్గా లోపల ఏం జరిగిందో చెప్తాను చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉంది, నార్మల్ దర్శనం. సో లైన్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఒక స్పెషల్ దర్శనం టికెట్ ఉంది, 500 రూపీస్ టికెట్. దానికి కూడా చాలా మంది తీసుకొని ఉన్నారనమాట. సో మనం ఫోన్లో పెట్టేసాం కదా, అక్కడ టికెట్లు తీసుకోవాలంటే డబ్బులు కావాలి. సో మా మమ్మీ రఫ్గా 500 మా మమ్మీ దగ్గర ఉన్నాయి. సో మా మమ్మీ ఎక్కువసేపు నించోలేదని చెప్పి ఫస్ట్ ఆ టికెట్ తీసుకోమని మేము నార్మల్ దర్శనం లోపలికి వెళ్దామని అనుకున్నాం. కానీ ఆ లైన్ చాలా పెద్దగా ఉందనమాట. మేము కూడా అప్పుడు మనసు మార్చుకున్నాము. కానీ డబ్బులు వచ్చేసి మనకు బయట లాకర్లో ఉన్నాయి కదా. సో మళ్ళీ మా ఫ్రెండ్ని బయటికి పంపించి నేను అక్కడ వెయిట్ చేసి మా మమ్మీని ఆ లైన్లో నిలబెట్టించి వాడు బయటికి వెళ్ళి డబ్బులు తెచ్చిన తర్వాత మేమిద్దరు మళ్ళీ టికెట్ కొనుక్కొని మా మమ్మీ లైన్ జాయిన్ అయ్యాం అనమాట. సో ఇంకా అది కూడా చాలాసేపు పట్టింది. అసలు లోపల దగ్గరికి వెళ్ళే వరకు అసలు చాలా స్లోగా వెళ్ళింది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా తిప్పేశారు. లోపల దర్శనం అయితే చాలా బాగుంది. లోపల టెంపుల్ కూడా చాలా బాగుంది. అప్పుడు కూడా ఇలా రెనోవేషన్ అన్నీ చేస్తున్నారనమాట. మదురైలో కూడా ఇలాగే ఉందన్నమాట. సో క్లీన్గా గోపురం చూడడం అయితే అవ్వలేదు. సో ఇక్కడైతే టైమింగ్స్ పక్కా మనం ఫాలో అవ్వాలి. ఆ టైమింగ్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ టైమింగ్స్ బట్టి మీరు దర్శనం అయితే ప్లాన్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో
నేను ఇన్స్టాలో యూట్యూబ్లో అట్లా చూస్తూ ఉన్నాను రీల్స్, ఎప్పుడు వెళ్తామో అని అనుకున్నాను. మొత్తానికైతే ఈ ప్లేస్ కూడా కవర్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కేరళ వచ్చిన తర్వాత లాటరీ టికెట్ కొనకుండా అయితే ఉండకూడదు. మా మమ్మీ అయితే కొను అంటే ఇంకా కొన్ని టికెట్స్ కొనుక్కున్నాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ట్రివాండ్రంలో మెయిన్ టెంపుల్ అయిపోయింది కదా. సో ఈ ప్యాకేజ్లో టెంపుల్తో పాటు వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి ట్రివాండ్రంలో తిరగడానికి. ఇంకా రూమ్ వెకేట్ చేసేసి అయితే ఆ ప్లేసెస్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను లంచ్కి ఒక సజెషన్ ఇస్తాను చూడండి. బస్ స్టాప్ దగ్గర ఆర్యాస్ వెజ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. సో అది ఒకసారి వెళ్దామని చెప్పేసి ట్రై చేసాము. దానికంటే ముందు ఏమైందంటే సో మధ్యాహ్నం 1 or 2 కల్లా క్యాబ్ వాళ్ళు మొత్తం కవర్ చేయించేసి రైల్వే స్టేషన్ దగ్గర దింపేస్తారు. బస్ స్టాప్ వాట్ ఎవర్ ప్లేస్ మనం చెప్తే అక్కడ దింపేస్తారని చెప్పారు. మా ట్రైన్ ఏమొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఉందన్నమాట. సో ఎలాగో ఈవినింగ్ అంతా ఇక్కడే టైం స్పెండ్ చేయాలి. సో ఇలా కంగారు పెట్టేస్తే మేము అన్ని ప్లేసులు చూడలేము, మళ్ళీ వీడు రైల్వే స్టేషన్ దగ్గర దింపేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడానికి అవ్వదు కదా అని చెప్పి ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసుకొని అప్పుడు అక్కడి నుంచి మంచిగా లంచ్ చేసి అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేసెస్కి అయితే వెళ్ళాం. సో హైదరాబాద్లో మనకి జూలాజికల్ పార్క్ ఉంది కదా, సో అలాగే మనకి ట్రివాండ్రంలో కూడా జూ ఉందన్నమాట. సో ఈ టైం అంతా స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంక ఇందులోకి దూరేసాము. సో ట్రివాండ్రంలో జంతువులు ఎలా ఉంటాయో అని చూడడానికి వచ్చాము మేము. హైదరాబాద్లో ఎప్పుడు చూసాం కదా, ట్రివాండ్రంలో ఏమైనా కొత్తగా ఉంటాయేమో జంతువులు అని చూడడానికి వచ్చాం. కొండముచ్చి కనిపించిందంట మా మమ్మీకి. ఈ లవర్స్ ఉంటారే ఏ చెట్టును కూడా వదలరు. ఈ బ్యాంబూస్కి చూడండి ఎన్ని టాటూస్ వేసారు. అసలు వాటికి ఎంత నొప్పి వచ్చి ఉంటుంది. మొత్తం గీగి పడేసారు మొత్తము. మన రాజుగారు ఏమో చూడండి ఇలా పడుకొని ఉన్నారు. అరే ఒక సెల్ఫీ తీసుకుంటాను సార్ అంటే కూడా ఇటు తిరగలేదు. తిన్నదంతా అరివేలా ఉంది కానీ మనకు వేరే ఆప్షన్ లేదు. చూద్దాం నెక్స్ట్ ఏం యానిమల్. హిప్పోపటమస్ కనిపించింది. అద్దు అంటే హిప్పో కడకని అంటే హిప్పోపటమస్ కనిపించింది. అద్దు ఉంటుంది. సింహాలు కూడా భయపడుతుంది. ఇప్పుడే నోరెత్తింది మళ్ళీ పడికిన పెద్ద లోపలికి. నీటి గేదెలే ఏదో అంటారట దీన్ని. గుర్రాలు కాదు, గుర్రాలే, బర్రెలు కాదు ఇవే. దిస్ ఈజ్ నీటి ఏనుగులు, గుర్రాలు బర్రెలు కాదు. మమ్మీ 1 lakh క్యాష్ ప్రైజ్ రెడీ. రకరకాల జీవులు అయితే ఉన్నాయి. అయితే మంచి జింకల వీడియో తీశాను. నార్మల్గా ఇలా తీసి ఇలా చూసేసరికి ఏంటి ఎన్ని ఉన్నాయి అనుకున్నాను నేను అవన్నీ చూడలే. ఈ ఖాళీ ఏరియా చూసి 1-2 ఉన్నాయి. ఇవేనా ఉన్నాయి ఏంటి అందరూ ఇలా చూసేస్తున్నారు అనుకున్నాను. అక్కడ బోల్డ్ ఉన్నాయి. అండ్ వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా జింకలు ఉన్నాయి. అవేమో తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మ తెల్ల జింకలు నేను ఎప్పుడు చూడలేదే అని అనుకున్నాను. సో మా మమ్మీ ఏమో బాగుంది వీడియో తీయండి. అవి ఎంత జూమ్ చేసినా అవి రాలేదు. ఇలా బోన్లా ఉన్నాయి కదా సెపరేట్గా. సో ఒక్కో దాంట్లో ఒక్కోటి ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో బెంగాల్ టైగరు, ఒక దాంట్లో లయను, ఒక దాంట్లో ఇంకో టైగరు, ఒక దాంట్లో చీత, అలా ఉన్నాయన్నమాట వెరైటీగా. సో ఆ గ్రిల్లులా ఉండడం వల్ల అసలే సరిగ్గా కనపడలేదు. ఇంకెందుకులే వీడియోలు అవి రావట్లేదని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తే బటర్ఫ్లై పార్క్ వచ్చింది. కొన్ని బటర్ఫ్లైలు అయితే కనిపించాయి. పీస్ఫుల్గా అయితే ఉంది మొత్తం లైక్ పూలు చెట్లు అన్నీ బాగున్నాయి. ఇలా ఫొటోస్ పెట్టారనమాట. ఇన్ని వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి ఇక్కడ, ఇలా దీని పేరు ఇది అని చెప్పేసి. సో బటర్ఫ్లైస్ అయితే ఏం కనపడలేదు. ఇంకా అలా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాము. పావులు చూద్దాం పద. రా మమ్మీ, రా మమ్మీ, రా. మా మమ్మీ పేరు నాగమణి అయినా కూడా మా మమ్మీకి పాములు అంటే చాలా భయం. అసలు చూడ్డానికి రామ్మ అంటే అసలు రాలేదు. చాలాసేపు బతిమాలాం, నేను రాను మీరు చూసేసి రండి అంది. అమ్మ అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తము పైతాను, అనకొండ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా బాగుంది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాములు ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా అలా మొత్తం స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. హైదరాబాద్లో ఉన్నంతగా నాకు అనిపించలేదు. ట్రివాండ్రంలో చాలా తక్కువ యానిమల్స్ ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. సరే వెళ్దామా అని అనుకున్నాము. ఎంట్రీ టికెట్ 150 రూపీస్ మేడం అన్నారు. సో వద్దులే, అంత ఆర్ట్ మనకు అవసరం లేదు, మనకు ఎంతో కొంచెం తెలుసు, ఆ ఆర్ట్ మనకు చాలా అనుకున్నాము. ఇంకా తర్వాత పక్కనే నాపియస్ మ్యూజియం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. సో అక్కడికైతే వెళ్దామని చెప్పేసి వెళ్తే మా మమ్మీ వచ్చి
నేను అక్కడికే రాంబాబు నేను మంచిగా పడుకుంటాను మీరు వెళ్ళి చూసేసి రండి అని చెప్పేసి మా మమ్మీ అనిందనమాట. మనకి సాలార్జంగ్ మ్యూజియంలో ఎలాగా పాత ఐటమ్స్ అన్నీ పెడతారు అలాగా నాపియర్స్ మ్యూజియం అని చెప్పేసి ఇక్కడ ఉంది. అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. చాలా పెద్ద పార్క్ లాగా జూ పార్క్ ఉంది, మ్యూజియం ఉంది, ఆర్ట్ గ్యాలరీ ఉంది, చిన్నపిల్లలది అక్వేరియం రిలేటెడ్ ఉన్నాయి. సో మొత్తం అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. మ్యూజియం బయట నుంచి చూస్తే చాలా బాగుందన్నమాట. ఇది ఓల్డ్ ఆర్కిటెక్చర్లో కట్టారంట. సో ఇదైతే మొత్తం చూడడానికి బాగుంది. వీడియోస్లో కూడా చాలా బాగా వచ్చింది, ఫొటోస్లో వీడియోస్లో యూనిక్గా అనిపించింది. దీనికి కూడా టికెట్ ఉంది 30 రూపీస్ పర్ పర్సన్. సరే అని చెప్పేసి ఇది కూడా చూసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళిపోవాలి, సో తను బస్ బుక్ చేసేసుకున్నాడు. సో తను ఆ రోజే వెళ్ళిపోయాడు. మేమైతే నైట్ రూమ్ తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అలా కింద వాక్ అని వచ్చేసి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. చాలా లాటరీ షాపులు అయితే ఉన్నాయి. అమ్మ ఇన్ని లాటరీలు ఉన్నాయి, వీళ్ళే ఇవన్నీ అమ్మేసుకుంటే బోల్డ్ లాటరీ వచ్చేస్తుంది కదా అని అప్పుడప్పుడు నాకు ఐడియా వస్తుంది. సో మరి అది లాజికో ఇల్లాజికల్లో నాకు తెలీదు. సో ఇంకని చెప్పేసి ఇందాక రైల్వే స్టేషన్ దగ్గరే మనకి ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడే ఆర్ఎస్ వెజ్ రెస్టారెంట్ అని చెప్పాను కదా. సో అక్కడికే వచ్చి నైట్ టిఫిన్ అయితే చేసాము. అండ్ ఇక్కడైతే బ్లాక్ టీ తెగ తాగేస్తున్నారు. సరే ఎట్లా ఉంటుందా, డికాషనే కదా, ఎట్లా ఉంటుందా ఏంటని తాగేసినాను. పర్లేదు బాగానే ఉంది. ఇంకా అది ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రూమ్కి వచ్చేసి పడుకుని పోయాము. మనకు మార్నింగే 6:30కి ట్రైన్ అనమాట. సో ఎర్లీ మార్నింగే లేచి పరిగెత్తాలని చెప్పి అలారం పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి మంచిగా పొద్దున్నే ఆటో బుక్ చేసేసుకొని పక్కనే అనమాట. సో రైల్వే స్టేషన్ పక్కనే, కానీ లగేజ్లు పట్టుకొని వెళ్ళలేం కదా. సో ఆటో బుక్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టిఫిన్ వచ్చింది, అప్పం విత్ కడల కర్రీ తీసుకున్నాం. కడల కర్రీ అనేది ఒకటి నేర్చుకున్నాను పేరు. ఏంటంటే మనకి శనగల కూర అంటారు. సో కడల కర్రీ అంటే శనగల కూర, అది అప్పంతో తింటారంట. సో మార్నింగ్ అక్కడే స్టార్ట్ అయింది తిరువనంతపురంలో ట్రైను. మేము ఎక్కినప్పుడు అయితే ఖాళీగా ఉంది. ఇదేంటి కేరళ నుంచి కర్ణాటక వెళ్తుంది, కర్ణాటక నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ. మొత్తానికి మనం 28 to 30 అవర్స్ అయితే జర్నీ చేయాల్సి వస్తుంది. సో మేము ఈరోజు పొద్దున్న ఎక్కాం కదా, సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మనం దిగుతాం అనమాట. అదండి మా జర్నీ అలా కంప్లీట్ అయింది. మీరు దీని ముందు పార్ట్స్ అన్నీ మిస్ అయితే కనుక చాలా మంచి ప్లేసెస్, శ్రీరంగం, మధురై, రామేశ్వరము, ధనుష్కోడి, కన్యాకుమారి, దెన్ కోవలం అండ్ త్రివేంద్రం, ఇవన్నీ ప్లేసెస్ ఒక వీక్లో మంచిగా ప్లాన్ చేసుకుంటే కనుక చాలా బాగా కవర్ చేసుకోవచ్చు. నేనైతే చాలా మేజర్ ప్లేసెస్ని, మేజర్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియన్ కవర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇలా కానీ మీరు మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే మీ చెక్ లిస్ట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అయితే కవర్ చేసేసుకోవచ్చు. నేను ఇందులో చేసిన ఒక మంచి పని ఏంటంటే అప్ అండ్ డౌన్ మాకు చాలా జర్నీ చేయాల్సి వస్తుంది ట్రైన్లో. సో అందుకోసమని ల్యాప్టాప్ క్యారీ చేసేసుకున్నాను. ఎలాగో పెద్ద లగేజ్ బ్యాగ్ తెచ్చుకున్నాం కదా, ల్యాప్టాప్ క్యారీ చేసుకొని చాలా సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకా నేను ఎక్కిన తర్వాత సినిమాలు చూస్తూనే ఉన్నా. మా మమ్మీ ఏమో కేరళ అట్టిపళ్ళు తిందాం, ఈ అట్టిపళ్ళు టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి అక్కడ రకరకాల అట్టిపళ్ళన్నీ కొనేసిందనమాట, టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇలా జర్నీ చేసి మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో గాయస్, నా వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి ఫ్యూచర్లో. మీకు కనుక నచ్చితే, నాతో పాటు జర్నీ చేయాలి అని అనిపిస్తే, అదే ఈ యూట్యూబ్ జర్నీ చేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, అవి కూడా కమెంట్స్లో. ఆల్వేస్ వెల్కమ్. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏమైనా చెప్పాలనుకున్న ఏమైనా ప్లేసెస్ గురించి, మాకు ఈ ప్లేసెస్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ ఇయర్ 2026లో నేను ఇంకా మంచి ప్లేసెస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఏమైతే మిస్ అయ్యామో. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. 2026ని మంచిగా స్టార్ట్ చేయండి. ట్రావెల్ జర్నీ ఏమైనా ఉంటే కూడా బాగా ప్లాన్ చేసుకోండి.